ఎటువంటి కాంట్రవర్షియస్లో కానివ్వండి, ఎటువంటి సోషల్ మీడియా వేదిక కానివ్వండి ఆయన కనిపించరు. ఎందుకంటే ఆయన చాలా ప్రొఫెషనల్గా ఉంటాడు, అతను జెంటిల్మెన్గా వ్యవహరిస్తుంటాడు. సో ఇలాంటి ఒక వ్యక్తి ఎలాంటి ఫేక్ ఆర్ట్కి ప్రమోషన్ చేయరు అనే ఒక నమ్మకంతో చాలామంది వ్యక్తులు దాంట్లో కొనుగోలు చేయడం జరిగింది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఈడీ విచారణకు సంబంధించినటువంటి దీంట్లో ఈ నెల 28వ తారీఖు ఈడీ విచారణకు రమ్మని, ఎక్కడ 16వ తారీఖు దీంట్లో ఉన్నటువంటి ఈ సంస్థలో అవకతవకలు జరిగిందని తెలిసినప్పుడు పలానా మహేష్ బాబు గారు దీంట్లో బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. సో ఆయన 3.4 కోట్లు చెక్ ద్వారా తీసుకున్నారు, 2.5 కోట్లు నగదు రూపంలో తీసుకున్నారని తెలిసిన తర్వాత దాని మనీ లాండరింగ్ కిందకు వస్తుంది. ఒక వ్యక్తి 2.5 కోట్లు, ఇక్కడ 3.4 కోట్ల విషయం కాదు, అక్కడ 2.5 కోట్లు మనీని ఎందుకు ఈయన నగదు రూపంలో తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు తీసుకున్నారు, దీన్ని ఎందుకు లెక్కల్లో చూపించలేదు, ఇది ఎందుకు వాళ్ళ లెక్కల్లో మాత్రమే ఉంది అని చెప్పేసి దీని మీదకి మీ విచారణ అంటే మీ వెర్షన్ ఏంటి, దాడులు చేసిన తర్వాత బయటకు వచ్చిన లెడ్జర్ లో ఉన్న అంశాన్ని బయటకు తీసుకొచ్చి మీరు దీంట్లో ఎప్పటి నుంచి ఉన్నారు, దీంట్లో ఎంత తీసుకున్నారు, తీసుకుంటే ఎలా తీసుకున్నారు, మరి 2.5 కోట్లు మీరు నగదు రూపంలో ఎలా తీసుకున్నారు, మరి ఇది చట్ట వ్యతిరేకమైన చర్య కదా, దీన్ని తీసుకోవడానికి మీ అభిప్రాయం ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే ఈడీ ఇచ్చిన నోటీసులో క్లియర్గా అన్ని అంశాలు మెన్షన్ చేసి 26వ తారీఖు అంటే ఈ నెల 28వ తారీఖు సోమవారం రోజు ఆయన ఈడీ ఆఫీస్లో వెళ్ళి అటెండ్ అయ్యి ఈయన ఇచ్చే సమాధానంతో ఈడీ సాటిస్ఫై అవ్వాలి. ఓకే, ఎలా ఇతను చేసి ఇంత చెప్పేదన్నీ కూడా లీగల్గా ఉండాలి, డాక్యుమెంటల్ రూపంలో ఉండాలి, వాటన్నిటికీ ఇతను రూపాయి తీసుకున్న దానికి లెక్క చూపించాలి, దానికి ట్యాక్స్ ఇతను ప్రభుత్వానికి కట్టాలి. లేని పక్షంలో ఈయన కూడా మనీ లాండరింగ్ కిందకే వస్తారు. నాకు తెలిసి ఈయన మీద ఇప్పుడు అభియోగంతో పిలుస్తున్నారు. 28 తర్వాత ఈయన ఖచ్చితంగా అక్యూజర్గా మారుతారు. అసలు ఇప్పుడే ఆయన్ని అక్యూజర్గా జాయిన్ ఆరోపణ మట్టుకే, కానీ అతన్ని అక్యూజర్గా జాయిన్ చేయడానికి ఈ 2.5 కోట్ల విషయమే ద బెస్ట్ ఎగ్జాంపుల్. అతను సుబ్బు గారు చాలా మంది విచారణకి హాజరవుతారు, కొంతమంది విచారణకి హాజరవ్వరు. సో హాజరు అవ్వకుండా ఉంటే ఒకవేళ మహేష్ బాబు గారు ఎలా ఉండే అవకాశం? హాజరు కాకపోతే ఖచ్చితంగా ఆయన తప్పు చేసిన వాడిగా వాళ్ళు డిక్లేర్ చేస్తారు. ఎందుకంటే మీరు కోర్టులో కానివ్వండి, పోలీస్ స్టేషన్లో కానివ్వండి చూసుకున్నట్లయితే, పోలీస్ స్టేషన్లో అనుకోండి ఏదన్నా ఒక నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ కింద ఒక వ్యక్తికి మీద ఎఫ్ఐఆర్ అయినప్పుడు అతనికి 41 CRPC నోటీస్ ఇస్తారు. ఇచ్చి బాబు నీ వివరణ ఏంటి తెలియజేయని అంటారు. సో 41A కింద నోటీస్ ఇచ్చినప్పుడు అతను పార్టీ ఎవరైతే ఉన్నారో 41B కింద తన వివరణ తెలియజేయాలి. తెలియజేయని పక్షంలో లేదంటే రాని పక్షంలో తన మీద తదుపరి చర్యలు ఓకే తను చేసినట్టు ఒప్పుకున్నట్టు. సో కాబట్టి ఒప్పుకున్నట్టు కాబట్టి తన మీద విచారణ అంటే తరువాత చర్యలు తీసుకుని తను అరెస్ట్ చేయడం ఇలాంటివి జరుగుతుంది. అలాగే ఒక ఉన్నత స్థాయి ప్రమాణాలు కలిగినటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు కానివ్వండి, రాష్ట్ర ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థలు కానివ్వండి, ఇలా ఈడీ లాంటివి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అటెండ్ కావాలి. కాకపోయినారనుకోండి ఖచ్చితంగా అతను కూడా ఇప్పటి వరకు అనుమానితుడిగా ఉన్నటువంటి ఇతను అక్యూజ్డ్గా మారి ఆ సంస్థ తీసుకున్నటువంటి ప్రతి లావాదేవీలు ఇతను కూడా లింక్ చేసి సంస్థతో పాటు మహేష్ బాబు గారిని కూడా బాధ్యత చేసే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు ఎటువంటి ప్రశ్నలు ఎదుర్కొనే అవకాశం ఉంది మహేష్ బాబు ముఖ్యంగా? ఎందుకంటే